గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్. స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలన్నీ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక, అదేవిధంగా ఈనాడు దినపత్రిక, అదేవిధంగా ఈరోజు నమస్తే తెలంగాణ, సాక్షి. ఈరోజు ఇవన్నీ పత్రికలోని ప్రధాన అంశాలు మాత్రం ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక గురించి మనం తెలుసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ముంబైలో కుండపోత ఈ వార్తను హైలైట్ చేశారు. ముంబైలో మతుంగాలో గాంధీ మార్కెట్ రహదారిపై చేరిన వరద నీటిలో వెళ్తున్న వాహనాలు. ఒకసారి చూడండి ఏ విధంగా ముంబై నగరం మునిగిపోయింది చూడండి. ఈ విధంగా ముంబై నగరం భారీ వర్షంతో అతలాకుతలం అయిపోయింది. నగరం అంతా ఎటు చూసినా చెరువులు, కాలువలను తలపిస్తుంది నగరం అంతా. ఇది నగరం మెయిన్ రోడ్ ఇది. కానీ ఇక్కడ మాత్రం చూస్తుంటే ఏదో ఒక చెరువులో వాహనాలు వెళ్తున్న చూస్తున్నట్టు దృశ్యంలా కనబడతా ఉంది. ఈ విధంగా ఎందుకంటే చిగురుటాగులా వణికిన ఆర్థిక రాజధాని 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చిన నైరుతి. వాస్తవంగా ప్రతి చోట ఈసారి నైరుతి ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. కానీ ముంబైలో మాత్రం 75 ఏళ్లలో మొదటిసారిగా వచ్చింది. దాదాపుగా ఒక నెల మొత్తం ఎంతైతే వర్షం పడాలో ఒక దానికంటూ క్యాలిక్యులేట్ ప్రకారం తీసుకుంటే నెల మొత్తంలో ఎంతైతే వర్షం పడాలో కేవలం ఒక్క రోజులోని ముంబైలో అంత వర్షం పడింది. నిన్న గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు, కొలాబాలో 107 ఏళ్ల రికార్డు వర్షపాతం, ఖేడాలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైన ఈ 75 ఏళ్లలో ఇంత దాదాపుగా అంటే ప్రతిసారి ఋతుపవనాలు వస్తున్నాయని, కేరళ తాకుతున్నాయని, ఈసారి నైరుతి ఋతుపవనాలు తొందరగా రాష్ట్రంలో ప్రవేశిస్తాయని ఇలా ప్రతి సంవత్సరం మన వార్తలు వింటూనే ఉంటాం. మళ్ళీ తర్వాత కొంచెం మందగించిని, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనం రావచ్చు. ఈ విధంగా ప్రతిసారి మనం వింటూనే ఉంటాం. వస్తుంటాయి అంటుంటారు, మళ్ళీ మందగించిన అంటుంటారు. సరే సకాలంలో ఒకసారి పడుతుంటాయి. కానీ ఇది సరైన సకాలం కాదు, మందగించడం కాదు. ఇంకా ముందే ఋతుపవనాలు రావటం ఈసారి దేశవ్యాప్తంగా జరిగింది. ఇటు చూసిన తెలంగాణలో కూడా ఒకసారి తెలంగాణ విషయానికి వచ్చినా కూడా దాదాపు 12 ఏళ్లలో ఇదే మొదటిసారిగా ఋతుపవనాలు కరెక్ట్గా అనుకున్న టైంకి ఇంకొంచెం ముందుగానే రావడం అనేది తెలంగాణ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత ఇదే రికార్డు అనమాట. 2 వారాల ముందే ఆగమనం, రాష్ట్రమంతా ఓ మోస్తారు వర్షాలు. ఈ దాదాపు తెలంగాణలో కూడా దాదాపుగా ఒక 2 వారాల ముందే ఈ ఋతుపవనాలు వచ్చినాయి. కాకపోతే ఇంత భారీ వర్షాలు కాకపోయినా కూడా ఒక రకంగా మంచి మోస్తారు వర్షాలే పడ్డాయి. దీన్ని తీసుకుంటే ముంబై మాత్రం రోడ్లన్నీ చెరువులు తలపించినాయి. ఇదే కాదు, ముంబై కాదు, చెన్నై నగరం కూడా ఈసారి అతలాకుతలం ఏందని చెప్పుకోవాలి. వర్షాల వల్ల కుండపోత వర్షం కురిచింది. దీనికి ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై కూడా చిగురుటాగలా వణికిపోయింది అంత పెద్ద వర్షానికి. ఎందుకంటే నెల మొత్తం నమోదవలసిన వర్షం ఒక్క రోజులోనే నమోదవటం వల్ల భారీగా మొత్తం ఈ విధంగా వాహనాలు మునిగిపోవటం జరిగింది. ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. పక్షం రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు రావడంతో కుండపోత వానతో చిగురుటాకులా వణికిపోయింది. ప్రజాజీవన అస్తవ్యస్తమైంది. కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి అబ్జర్వేటరీలో 1918లో మే నెల మొత్తం మీద 279 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. ఎప్పుడది 1918లో ఉన్న రికార్డుని ఇప్పుడు ఇది తాజా వానలతో ఈ మే నెలలో 295 మిల్లీమీటర్ల నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డుని చెరిగిపోయిందన్నమాట. అంతే చూడండి, దాదాపుగా 1918 రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేసిందంటే ఎంత పెద్ద వాన పడింది అండి. అప్పుడు ఉందంట ఈ రికార్డు నమోదు. అప్పుడు 207 మిల్లీమీటర్ల నమోదు ఉంది. ఈసారి 295 మిల్లీమీటర్ల వర్షం కురిసి 107 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ రికార్డుని చెరిగిపోయింది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా ఋతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారిని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైలు, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 250 మిల్లీమీటర్ల, బైకుల్లా ఈ వార్డులో 213, కొలాబాలో 207 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం ఉంది. రోడ్లన్నీ చెరువులు తలపించినాయి. ముంబైలో రోడ్లన్నీ ఈ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూగర్భ మెట్రో లైన్లలో భారీగా వర్షం నిలిచింది. ఈ వార్త హైలైట్ చేశారు. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చేటప్పటికి కూడా 2 వారాల ముందే ఋతుపవనాల ఆగమనము. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాధారణంగా ఏటా జూన్ 8 నుంచి 12వ తేదీ మధ్య ఋతుపవనాలు రాష్ట్రానికి తాకుతాయి. గతేడాది జూన్ 3న వచ్చాయి. ఈసారి సాధారణ అంచకన్నా 16 రోజుల ముందుగానే ఈ విధంగా ఋతుపవనాలు ఆగమని. ఇప్పటికీ తెలంగాణలో కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఋతుపవనాలు వచ్చేసినాయి. సహజంగా ఎన్డీఏ కూటమి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటుపక్క ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా ఋతుపవనాలు తొందరగా రావటం వల్ల
అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, అక్కడ ప్రభుత్వం కూడా చాలా ఇంత తొందరగా ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చినప్పుడల్లా ఈ వాతావరణ ప్రభావం జరిగేటువంటి మార్పులు, ఉన్నటువంటి అతివృష్టి అనావృష్టి వల్ల ప్రతిసారి ఆ నిందని చంద్రబాబు మీద వేస్తూ ఉంటారు. చంద్రబాబు అధికారంలో వచ్చినప్పుడల్లా ఇలాంటి అతివృష్టి అనావృష్టి జరిగిద్దని. కానీ ఈసారి సస్యశ్యామలంగా ముందుగా ఋతుపవనాలు రావటం, ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, రైతులకు కావాల్సినటువంటి మంచి వర్షాలు, ఇటుపక్క కాలువలు భారీగా నిండిపోవటం, ప్రాజెక్టులన్నీ వరద నీరుతో కళకళలాడుతుండదో కొంచెం ఇటుపక్క ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి అపవాదు నుంచి బయటపడ్డారు చంద్రబాబు అని చెప్పుకోవాలి. అక్కడ కూడా ఋతుపవనాలు చాలా తొందరగానే వచ్చినాయి. దేశవ్యాప్తంగా వచ్చినాయి. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాయి రావటం వల్ల. తర్వాత ఈనాడు దినపత్రిక ఇంకొక వార్తను హైలైట్ చేసింది. ముప్పైన ఖరారు, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా, ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే. దాదాపుగా ఏదైతే ఉందో మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, ఇటు పీసీసీ అధ్యక్ష పదవి అని కానివ్వండి, ఈ దాదాపుగా ప్రతిసారి ఇలా వాయిదా పడుతుండటం, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిసారి ఢిల్లీ వెళ్తుండటం, అదిగో వచ్చింది ఇదిగో ప్రకటిస్తారంటాం, ఇలా ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా అయిపోయింది, లిస్టు ఖరారైపోయింది అనుకున్నారు. సోమవారం ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వస్తారు, ప్రకటిస్తారు అని అంతా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావహులందరూ ఎదురు చూశారు. ఈ వాతావరణం ఎప్పట్లాగానే సాగింది. మళ్ళీ ఎప్పట్లాగానే ఈసారి కాకపోతే కొంచెం స్మాల్ బ్రేక్ పడింది అంతే. ఈసారి ఎక్కువ పొడిగింపు లేదు. ఆల్మోస్ట్ లీస్ట్ ఫైనల్ అయిందని చెప్పుకోవాలి. ఎవరెవరు ఏందనేది వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగతంగా సమాచారం అందినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈసారి మాత్రం కొంచెం కొద్ది దూరంలో ఉన్నది ప్రకటించడానికి. కాదు సోమవారం అనుకున్నారు, మళ్ళీ 30వ తారీఖు వాయిదా పడింది. దీనికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు. ఎవరైతే ఖర్గే అందుబాటులో లేనందువల్ల ఈ విధంగా జరిగింది అనేటువంటి వార్త కూడా వస్తూ ఉంది. ఖర్గే కనుక ఢిల్లీలో అందుబాటులో ఉన్నట్టయితే నిన్న దాదాపు ప్రకటించే అవకాశం ఉండేది అని కొన్ని వార్తలు వస్తాయి. ఒక రకం కొందరి దగ్గరకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి అటుపక్క ఢిల్లీ పెద్దలు ఒక్కొక్క విషయంలో కొంచెం పట్టుదలగా ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో కావాలనే రాలేదు, ఆ ఒక చోట అలగబోనారని కొందరి పేర్ల దగ్గర అని కొందరని చెప్తున్నారు. మళ్ళీ ఢిల్లీకి నుంచి రేవంత్ రెడ్డి వచ్చేశారు, 30వ తారీఖు అందుబాటులో ఉంటారు, మళ్ళీ ఆ రోజు రండి ఖర్గే అందుబాటులో ఉంటారని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి వచ్చారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాదు మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు, ఈ రోజుతో ఖర్గేతో సమావేశం అవ్వచ్చు. ఈ లిస్టులో ఉన్న పేర్ల దగ్గర కొంచెం ఏదో చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. దానికోసం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉంటారు అన్నట్టు వార్త ఇంకొకటి వస్తూ ఉంది. దాదాపు ఒక ఎంపీకి మాత్రం మన రాష్ట్రానికి పీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి మన అంటే ఇక్కడ తెలంగాణ ఎంపీకి మాత్రం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉందని ఒక ఎంపీ అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల వార్తలతో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ వాయిదా పడింది, 30వ తారీఖు వాయిదా పడింది. దీంట్లో 2 మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. కొత్తగా క్యాబినెట్లోకి ఒక 5 మంత్రులను తీసుకునే అవకాశం దీంట్లో కనబడుతోంది అందుతున్న వార్తల ప్రకారం. అదేవిధంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీసీ అధ్యక్ష పదవులు 4కి ఇచ్చే అవకాశం కనబడుతోంది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ విధంగా రకరకాల వార్తలతో ఉంది. రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు భేటీ. ఈ వార్తలు నిన్నటి నుంచి ఎదురు చూసినటువంటి ఏదైతే ఉందో గాంధీ భవన్ దగ్గర చాలా ఆశావాహులు ఎదురు చూశారు. పేర్లు ప్రకటిస్తారు, ఎందుకంటే ప్రకటించే ముందుగానే దానికి సంబంధించినటువంటి ఎక్కడో కొన్ని లీకులు, దాని స్మెల్ వాళ్ళకి తెలుస్తూ ఉన్నది, వాళ్ళకు అందుతూ ఉంటాయి వార్తలు. ఎందుకంటే వాళ్ళు సంబంధించినటువంటి అరేంజ్మెంట్లు చేసుకోవాలి కాబట్టి కొంతవరకు వాళ్ళకి ఇండైరెక్ట్గా మెసేజ్ పాస్ అయ్యిద్ది. ఎందుకంటే లీస్ట్ ఫైనల్ చేస్తుంది అక్కడ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద విషయం కాదు, అది తెలిసిపోయింది వాళ్ళకి సంబంధించిన గాంధీ భవన్ని. వాళ్ళ తగ్గట్టు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబీకులకో వాళ్ళ సంబంధించిన వర్గానికో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఆనందంలో ఏ విధంగా సంబరాలు చేసుకోవాలి, ఎన్ని ప్లానింగ్ జరుగుతున్న సమయంలో దాదాపు సోమవారం ప్రకటిస్తారనుకున్న సమయంలో మళ్ళీ కొంచెం నీళ్లు జల్లి కొంచెం ఆవిరి వేడి మీద కొంచెం నీళ్లు జల్లినట్టు మళ్ళీ ఆవిరి అయిపోయింది. మళ్ళీ 30వ తారీఖు అంటున్నారు. కాదు ఎక్కువ రోజు లేదు కాబట్టి ఈసారి పొడిగించడానికి కూడా లేదు. ఎందుకంటే దాదాపుగా జూన్ 2వ తారీఖు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రకటించే అవకాశం కనబడుతూ ఉంది. పంచాయతీ ఎన్నికలు ఒక పక్కేమో కులగణన దాదాపుగా చేయాలన్నట్టు కేంద్రం కూడా ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎక్కువ రోజులు దానికి టైం పాస్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎక్కువ రోజులు దాన్ని మరుగున పెట్టేసి ఏదో మేనేజ్ చేయడానికి సందర్భం కూడా కుదరదు ఇంకా.
కాబట్టి దగ్గరలో వచ్చేసింది. 30వ తారీఖు మాత్రం అది దాదాపు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా అంతకంటే ఎందుకంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఏర్పడ్డ రోజుగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ అదే రోజు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీలో కూడా రకరకాల నిర్ణయాలకు బీఆర్ఎస్ పార్టీ కూడా తన అంతర్గత ఉన్నటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ బీఆర్ఎస్ పార్టీ చాలా బిజీగా ఉంది. వాళ్ళ కుటుంబ కలహాలు కానివ్వండి, ఇటుపక్క పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని కవిత చేస్తున్నటువంటి హడావుడి కానివ్వండి, ఇటుపక్క కేటీఆర్ సంబంధించినటువంటి అనేక విషయాల్లో అతను ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, ఇలా కేసీఆర్ మౌనం వెనక కొన్ని దాగున్న ఇవన్నీ కూడా జూన్ 2నే పట్టాపంచలు అవుతాయి అన్నటువంటి వార్త కూడా ఒక పక్క వస్తుంది. ఏదైనా జూన్ 2న మాత్రం చాలా హాట్ న్యూస్లు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా రాబోతున్నాయి. ఈలోపు గనక ఇది ప్రకటించుకుంటే మంత్రివర్గం ప్రకటించుకుంటే కొందరి పేర్లు ఆశావాహుల పేర్లు ప్రకటిస్తారు. కొందరు ఆల్రెడీ ఇప్పటికీ ఆశావాహులు కొందరి పేర్లు ఉండవు కాబట్టి అండ్ అడిగిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరు కాబట్టి దాంట్లో కొంతమంది ఆశావాహులు అలకబోనుతారు. వాళ్ళని బుజ్జగించే పనులు ఉంటాయి. ఈ విధంగా వచ్చిన వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉత్సవాలు చేసుకునే పనిలో ఉంటారు. అదేవిధంగా 2 మంత్రులను తొలగిస్తారు. ఆ 2 ఎవరైతే సస్పెన్స్ ఈ పాటికి కాబట్టి వాళ్ళ వరకు వచ్చే ఉండొచ్చు న్యూస్. కాదు 2 మంత్రులు తొలగటం, మళ్ళీ కొత్తగా క్యాబినెట్లో 5గురిని తీసుకోవటం, ఇవన్నీ ఏమైనప్పటికీ 30వ తారీఖు లోపు కొన్ని పీసీకి సంబంధించినటువంటి వీళ్ళు సంబంధించినటువంటి ఈ విధంగా ఉంటే జూన్ 2న కొన్ని కొత్త రాజకీయ సమీకరణాలు మారేటువంటి తెలంగాణలో కనబడుతున్నాయి. ఈ విధంగా చూడాలి. మళ్ళీ దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఎంపిక ఈ నెల 30కి వాయిదా పడ్డాయి. వాస్తవానికి సోమవారం ఈ రెండింటి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. ఏదైతే పీసీసీ రాష్ట్ర మంత్రివర్గ కార్యవర్గం విస్తరణ మరియు పీసీసీ కార్యవర్గం ఎంపిక ఈ 30కి ప్రకటించాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆది సోమవారంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలు జరిపారు. మనం మొన్న అనుకున్నదే ఎవరైతే పీసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయిన తర్వాత ఒక లిస్టు మొత్తం ఫైనలైజ్ చేసి ఆ లిస్టులో మళ్ళీ ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దల దగ్గర కొంతవరకు కొంచెం సందిగ్ధంలో ఆగిపోయి మళ్ళీ దాన్ని రేవంత్ రెడ్డి కాదు అని గట్టిగా పట్టుబడి మళ్ళీ అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి మళ్ళీ లిస్టు కోసం పిలిచినప్పుడు మళ్ళీ వెళ్లకుండా గైర్హాజరయ్యి ఏదైతే తర్జన పడి ఒక లిస్టు ఫైనల్ చేశారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30వ తారీఖు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఖర్గేతో ఈ నెల 30న సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్ళీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్లకు అధిష్టానం సూచించినట్లు తెలుస్తుంది. ఈ వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇది ఇప్పటివరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అనే పదాన్ని మనం ఎక్కువగా పోలీస్ విభాగానికి సంబంధించి మనం వింటూ ఉంటాం. ఇక నుంచి పోలీస్ విభాగానికి ఎలా అయితే వర్క్ ఉందో, పోలీస్ విభాగానికి ఎలా అయితే కమాండ్ కంట్రోల్ వర్క్ చేస్తుందో దగ్గరగా అలాంటి కమాండ్ కంట్రోల్ని విద్యాశాఖకు కూడా కేటాయించారు. ఇది పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్ష కేంద్రం అంటే విఎస్కి అందుబాటులో రానుంది. అంటే ఈ పాఠశాల సంబంధించినటువంటి ఎవరైతే డైరెక్టరేట్లు నెలకొన్న కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు సంబంధించిన రికగ్నైజ్డ్ గుర్తింపు సంబంధించిన కానివ్వండి, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి హాజరు కానివ్వండి, వాళ్ళకంటూ స్పెషల్గా ప్రతి విద్యార్థికి ఒక కోడ్, ఒక ఆధార్ కార్డుతో పాటు ప్రతి విద్యార్థికి కూడా అతనికి ఒక కోడ్ ఉంది. అతను సంబంధించినటువంటి స్టడీ 4th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఒకే కోడ్ కంటిన్యూ అవుతూ ఉన్నది. ఎందుకంటే ముందు జరిగేటువంటి ఎంసెట్ సంబంధించినటువంటి కానివ్వండి, మిగతా ఎగ్జామ్స్లో కానివ్వండి, లోకల్ నాన్ లోకల్ ఇచ్చేటువంటి కోటాలో గతంలో జరిగినటువంటి వివాదం కారణంగా ఇక నుంచి ఈ 4th క్లాస్ నుంచి దాదాపుగా ఇంటర్ వరకు ఎక్కడ చదివారు, ఏ స్కూల్స్ మారారు, ఇతనికంటూ ప్రతి స్టూడెంట్కి ఐడి క్రియేట్ చేయడం, లోకల్ నాన్ లోకల్ జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో పరీక్షలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి కోటాలో ఒక క్లారిటీ రావడం కోసం, అదేవిధంగా ఉపాధ్యాయులు స్కూల్కి హాజరయ్యేటువంటి విషయంలో, గైర్హాజరయ్యేటువంటి విషయంలో దానికి సంబంధించిన టెక్నికల్గా ఉన్నటువంటి మాన్యువల్ కానివ్వండి, అలాంటి కొన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ అంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా హాజరవుతున్నారా లేదా, ఎలాంటి జరుగుతుంది, ఏం లోపాలు ఉన్నాయి, కంప్లైంట్స్ ఏముంటాయి, విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఇచ్చేటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, విద్యావ్యవస్థ సక్రమంగా నడుస్తుందా లేదా, మధ్యాహ్న భోజన పథకం సరిగా సాగుతుందా లేదా, అదేవిధంగా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి అనేక విషయాలు కూడా ఏ విధంగా అయితే పోలీస్ శాఖ డెగ కన్నులతో కమాండ్ కంట్రోల్ పనిచేస్తూ ఉన్నదో
అదేవిధంగా విద్యాశాఖ మీద ఒక గడ్డేగ కన్నులాగా ఈ కమాండ్ కంట్రోల్ పనిచేసుకునే విధంగా ఒక విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉన్నది. ఇది దానికంటూ కేంద్రీకృత డాష్ బోర్డు ఉన్నందున పర్యవేక్షణతో పాటు సమస్త వివరాలు విశ్లేషిస్తారు. దీంట్లో పాఠశాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, వివిధ రకాల పథకాలు పర్యవేక్షించవచ్చు. మనం అనుకున్నట్టుగానే సంబంధించినటువంటి పథకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయా లేదా, ఒక్కొక్క రాష్ట్రానికి విద్యార్థులు ఒక్కొక్క పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ సరిగా కరెక్ట్గా అందుతున్నాయా లేదా, అర్హత కలిగిన విద్యార్థులకు ఆ పథకం వర్తించిందా లేదా, వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక పథకం కానివ్వండి, స్కూల్లో బుక్స్ ఇచ్చేటువంటి కానీ ప్రతి విషయాన్ని కూడా ఈ కమాండ్ కంట్రోల్ మొత్తానికి విషయాన్ని సేకరించింది. ఇది ఇన్నాళ్ళు కమాండ్ కంట్రోల్ అనేది ఒక పోలీస్ శాఖ ఉండేది. ఇక నుంచి విద్యాశాఖ కూడా ఈ కమాండ్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేశారు. ఇది ఇది సమీక్ష మాత్రం విఎస్కే అన్నట్టు అందుబాటులో రాంది. ఇది విద్యా సమీక్ష కేంద్రం ఆధీనంలో ఉంటుంది అన్నమాట. కేంద్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వివరాలు, విద్యార్థుల ఉపాధ్యాయుల వివరాలు దీన్ని సేకరిస్తారు. ఈనాడు దినపత్రిక దీన్ని హైలైట్ చేసింది. తర్వాత కేటీఆర్కు అనీషా నోటీసులు. అవినీతి శాఖ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. నిన్న మొన్నటి వరకు కేటీఆర్, కవిత, కేసీఆర్, హరీష్ రావు ఈ విధంగా తిరిగింది. రాజకీయం అంతా తెలంగాణ వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. కవిత అలగబూనారని, కవితకు పార్టీలో సముచిత స్థానం లేదంటూ, ఇంకా కేసీఆర్ పిలవలేదంటూ, కేసీఆర్ పిలిస్తే ఆ సుదీర్ఘ లేఖ మీద ఏదైతే ఉందో దానికి ఒక వివరణ ఇస్తారన్నట్టు, లేకపోతే మాత్రం చాలా సముచిత స్థానం కలిగించి తనకు ఇప్పటికీ పిలిచి అడగలేదు, మాట్లాడలేదు కాబట్టి చాలా కఠినంగా ఉంటాయి కవిత నిర్ణయాలు అని నిన్న సాయంత్రం వరకు ప్రచారం జరిగింది. అసలు జూన్ 2న పార్టీ పెట్టబోతున్నారంటూ పార్టీ పేర్లు కూడా రకరకాలుగా ఇది బహుజన పార్టీ అని, తెలంగాణ బహుజన అని ఇతర రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటుపక్క కవిత నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే అంత సుదీర్ఘ లేఖ రాసిన తర్వాత కూడా ఆమెకు ఇంతవరకు పార్టీ పిలిచి గౌరవంగా మాట్లాడలేదు, సముచిత స్థానం ఇవ్వట్లేదు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి కవిత సంబంధించిన అభిమానులు కానివ్వండి, కవితకు ఫాలో అయిన కార్యకర్తలు కానీ, మహిళలు కానీ చాలా పట్టుదలగా ఉన్నారు. కొత్త పార్టీ పెట్టాల్సిందే అంటున్నట్టున్నారు. రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటుపక్క పార్టీ రంగు, పార్టీకి సంబంధించినటువంటి కలర్ మారిపోవటం, జెండాలు మారిపోవటం, ఇలాంటి వార్తలంతా నిన్న సాయంత్రం గందరగోళం అవుతూ ఉంది. ఒక పక్క కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటాం. ఆ దయ్యాల్లో ఎవరు అనేటువంటి ప్రస్తావన అది సాగుతూ ఉంది. ఆ టైంలో ఒక పక్క ప్రెస్ మీట్లో సందర్భాల్లో కేటీఆర్ ఇండైరెక్ట్గా కవితకు 2-3 విషయాల్లో చొరకలు అంటించడం, అన్నా చెల్లెల మధ్యన వ్యవహారం అని కొంత వార్తలు బయటకు రావడం, ఇటువంటి సమయంలో ఒక్కసారిగా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. అటు నుంచి అంటే సొంత కుటుంబంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సొంత కుటుంబంలో ఉంటే లోకలు, పార్టీలో ప్రాధాన్యత, కొత్త పార్టీ, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒక్కసారిగా టాపిక్ మళ్ళీ ఇంకో రకంగా డైవర్ట్ అయింది. అదేంటంటే కేటీఆర్కు అవినీతి శాఖ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే 2024లో అప్పట్లో ఫిబ్రవరిలో ఫార్ములా కార్ రేసు సంబంధించిన విషయాల్లో చాలా అవినీతి జరిగిందని మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. దాని తగ్గట్టుగా ఎందుకంటే దాదాపుగా ఒక 55 కోట్ల నిధులు ప్రభుత్వం సంబంధించిన నిధులు విదేశీ సంస్థకు మళ్లించారు. అసలు అది ఎందుకు మళ్లించారు, అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద దుమారం మెరేసింది. దానికి మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు కేటీఆర్కి. మళ్ళీ ఈ నెల 28న హాజరు కావాలంటూ మళ్ళీ అవినీతి శాఖ నోటీసులు ఇచ్చింది. దీని మీద మళ్ళీ ఒకసారిగా రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టాపిక్ అంతా డైవర్ట్ అయ్యి మళ్ళీ దీని మీద డైవర్ట్ అయింది. ఈ విధంగా నోటీసులు ఇవ్వటాన్ని నిన్న సాయంత్రం వరకు కవిత, కేటీఆర్ మధ్యలో ఉన్నటువంటి చిన్న వైరం, ఉన్నటువంటి స్టేట్మెంట్స్, పార్టీలో ఏదో జరుగుతుంది, కుటుంబంలో ఏదో జరుగుతుంది, అన్నా చెల్లెల మధ్య గొడవ అన్నట్టు ఈ జరుగుతున్న మొత్తాన్ని ఈ టైంలో మళ్ళీ కవిత ఈ నోటీసు మీద కూడా స్పందించారు. ఇది రేవంత్ రెడ్డి కావాలనే వ్యక్తిగతంగా కక్షపూరితంగా ముందుకెళ్తున్నారు, నేను దీన్ని ఖండిస్తున్నాను, ఈ నోటీసులు ఇవ్వటం కరెక్ట్ కాదన్నట్టు మళ్ళీ కవిత కేటీఆర్ని వెనకేసుకొచ్చి ఖండించడం జరిగింది ఈ నోటీసుల మీద. ఇలా రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం రకరకాలుగా ఉంది. తెలంగాణలో రాజకీయాలు మొత్తం కూడా ఇటుపక్క బీఆర్ఎస్ కుటుంబం మొత్తం చూస్తూ ఉంది. తెలంగాణ మొత్తం కూడా ఏం జరగబోతుంది, కవిత నిజంగానే పార్టీ పెట్టబోతున్నారా, ఏం జరగబోతుంది అనేటువంటి మొత్తం ఒకసారిగా టర్న్ అయింది అటు. ఇటుపక్క ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అధికార పార్టీ సంబంధించి వచ్చి సోమవారం నిన్న మంత్రివర్గ విస్తరణ పేర్లు చెప్తారని మొత్తం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తే అది 30వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. ఈ విధంగా ఈ 2 టాపిక్ల చుట్టే నిన్న తెలంగాణ వ్యాప్తంగా రాజకీయం మొత్తం కూడా మొత్తం ఇలా ఒకసారిగా ఫోకస్ అయింది. ఈ ఫోకస్లో
ఈ ఫార్ములా ఈ రేసులో ఈ నెల 28న విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి. విదేశీ పర్యటనలో ఉన్నాను, ఆ రోజు నేను 28న హాజరు కాలేను, విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నేను హాజరవుతానంటూ రాతపూర్వకంగా కేటీఆర్ నిన్న చెప్పడం జరిగింది. ఈ విధంగా అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఫార్ములా సంబంధించిన కార్ రేస్ సంబంధించినటువంటి వాటిలో ఈ రేసులో అవకతవకలు జరిగాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలపై అవినీతి శాఖ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ మీద ఇదొకటి ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఎమ్మెల్సీ కవితతో దామోదరరావు మోహన్ రావు భేటీ. దయాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు ఉప ముఖ్యమంత్రి పెట్టారు. ఈ ఎప్పుడైతే కవిత కొత్త పార్టీ పెడతారు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఇటుపక్క ఎమ్మెల్సీ కవితతో దామోదరరావు మోహన్ రావు భేటీ కావటం కూడా కొంచెం చర్చల సెన్సేషన్ అయింది. ఎందుకు భేటీ అయ్యారు, ఏ సందర్భంగా, అంటే కొత్త పార్టీ పెట్టే విషయంలో ఆమెకు అనుకూలంగా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబంలో జరుగుతున్న వాటిని మాట్లాడి ఆమెను బుజ్జగించే ధోరణ ఏందనేది తొందరలో తేలనుంది ఈరోజు. అదేవిధంగా కవిత చెప్పిన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సుదీర్ఘ లేఖ ఏ విధంగా లీక్ అయిందో ఇప్పటికీ నాకు తెలియట్లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది పార్టీలో కోవట్లు ఉన్నారని. పార్టీలో కోవట్ల ద్వారానే నేను రాసిన లేఖ ఈ విధంగా లీక్ అయింది. గతంలో నేను కేసీఆర్కి ఎన్నోసార్లు ఇలాంటి పార్టీలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లని లోటుపాట్లని సరి చేసుకుంటాను లేఖలు రాయటం నాకు అలవాటే. కానీ నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద సుదీర్ఘ లేఖ లీక్ అవ్వటం వెనక మాత్రం పార్టీలో కుట్రదారులు ఉన్నారు, ఇప్పటికైనా గమనించుకోండి. ఎందుకంటే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఎవరు ఆ దేవుడు అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న మాటల సందర్భంలో సరే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, దయ్యాలకు బాధ్యత వహిస్తున్నారా అంటూ ఒక కౌంటర్ ఇచ్చారు. దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు, కాబట్టి దయ్యాలకు నాయకత్వం వహించేటువంటి కేసీఆర్ దేవుడు ఎలా అవుతారంటూ భట్టి విక్రమార్క కౌంటర్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆ దయ్యాలు ఎవరు, ఆ దయ్యాలతో ఎందుకు పార్టీలో ప్రయాణం చేస్తున్నారు మళ్ళీ అంటూ ఉప ముఖ్యమంత్రి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కౌంటరు ఒక సెటైరికల్ కౌంటర్ వేస్తూ చేశారు. దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికని తీసుకుందాం. దీంట్లో కూడా పిసిసి పదవులు కొలిక్కి, ఇదే వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా. రాహుల్ స్ఫూర్తితోనే కులగణన తెలంగాణలో పారదర్శకంగా చేశాం. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా ఈ కులగణన సర్వే గురించి రాహుల్ గాంధీ చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శిరసావహించేటువంటి ఒక రేవంత్ రెడ్డి కూడా దీన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన తీసుకుని ముందు సర్వే చేయించడం, ఈ కులగణన సంబంధించి ఎన్ని సమస్యలు ఎదురైనా సర్వే సరిగా జరగలేదంటే మళ్ళీ రెండోసారి సర్వే జరిపించడం, ఎక్కడ కూడా పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఈ కులగణన సర్వే మీద చాలా పార్టీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటం, పార్టీ నుంచి సస్పెండ్ అవ్వటం, ఇలా రకరకాల వార్తలు చూసిన క్రమంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తొణకకుండా బెనకుండా దానికి సంబంధించిన కులగణన సర్వే మాత్రం చేపట్టారు. సరిగా జరగలేదు అనేటువంటి విషయాల్లో పబ్లిక్లో ఆ ఒపీనియన్ వచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి ఎవరెవరైతే సర్వే చేయలేదో దానికి సంబంధించి మళ్ళీ దానికంటూ ఒక సర్వే చేసుకొని మళ్ళీ కులగణన సర్వే రెండోసారి చేయడం, ఈ విధంగా చేశారు. కాబట్టి మొదటి నుంచి రాహుల్ స్ఫూర్తితోనే కులగణన తెలంగాణలో పారదర్శకం చేసామన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఎందుకంటే నిన్న ఢిల్లీ కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారనమాట. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశం, పీసీసీ పదవులు మాత్రం కొలిక్కి వచ్చేసినాయి, పేర్లన్నీ ఖరారని మనం అనుకున్నట్టుగానే ఎవరెవరైందనేది రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ, మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటి వారంలో స్పష్టత, ఖర్గే లేకపోవడంతో మళ్లీ రావాలని అధిష్టానం సూచన, 30న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణ త్వరగా ఆమోదించండి, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వండి, రాహుల్కు మహేష్ విజ్ఞప్తి. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి అంటే ఇప్పటికీ ఒక లిస్టు ఫైనల్ అయింది, ఏదో 1-2 పేర్ల దగ్గర మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారు రేవంత్ రెడ్డి అండ్ కొంచెం అక్కడ పార్టీ పెద్దలు వీళ్ళకి. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీసీలో కొంచెం ప్రాధాన్యం ఇవ్వండి అంటూ రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో ఎక్కువగా బీసీలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నట్టు అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ వార్తను హైలైట్ చేశారు. తర్వాత ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో బ్యారేజీ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం, పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు, నీటిపారుదల శాఖ ఎల్ఎన్టీ లేఖ.
కాళేశ్వరం బాయి బాధ్యత అంతా కేసీఆర్దే. ఈ విధంగా ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం. ఇది ఎవరు చెప్పారంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ వైఫల్యంపై అప్పటి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఎల్ఎన్టీ సంస్థ ఉందో అది దీని మీద ఎవరైతే ఈ నివేదిక ఇచ్చారో ఎన్డీఎస్ఏ అనే నివేదిక ఇచ్చారో ఈ కాంట్రాక్టర్ అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థ దీన్ని తిరస్కరిస్తున్నాం. మీరు దానికి సంబంధించినటువంటి నివేదిక సరిగా ఇవ్వకుండానే దాంట్లో ఉన్నటువంటి నాణ్యత లోపం అని మీరు ఎలా చెప్తారు? కాబట్టి మీరు ఆ నివేదిక ఇచ్చే టైంలో నాణ్యత విషయంలో మాత్రం సరైనటువంటి నివేదిక ఇవ్వండి. నాణ్యత విషయంలో నివేదిక ఇవ్వకుండానే మీరు దీన్ని ఏ విధంగా ఫైనల్ చేస్తారంటూ ఎల్ఎన్టీ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం అంటూ మాట్లాడినటువంటి మాటని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ అంటే ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ఆ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఈఎస్ జాయింట్ వెంచర్ ప్రకటించింది. ఇది మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్సీ చేసిన పరిశీలనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖకు ఈ నెల 24న సంచలన రేఖ రాసింది. ఎన్డీఎస్సీ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో ఉన్నటువంటి లోపాలు మీరు నివేదిక ఇచ్చామని చెప్తూనే మళ్ళీ క్వాలిటీ విషయంలో లోపం జరిగిందని చెప్పకుండా మీరు నివేదిక ఎలా ఇస్తారు? ఆ క్వాలిటీ ఎక్కడ లోపం జరిగింది అది కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఎల్ఎన్టీ అండ్ మరియు పిఈఎస్ ఈ జాయింట్ వెంచరు ఈ నివేదికను వ్యతిరేకించడం జరిగింది. దీన్ని హైలైట్ చేశారు. తర్వాత ఎవరైతే నోటీసులు అందుకున్నారో ఈ కాళేశ్వరం సంబంధించి జూన్ 5వ తారీఖున కేసీఆర్ హాజరవ్వాలంటూ అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు హరీష్ రావు కానివ్వండి, ఇటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా నోటీసులు అందుకున్నారు. ఈ విషయంలో ఈటెల రాజేందర్ చెప్పిన మాటని ఇక్కడ హైలైట్ చేశారు. ఎందుకంటే నేను అప్పటికి ఆర్థిక మంత్రినే, కాకపోతే నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో పని లేకుండానే బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. కాబట్టి ఏదైనా సరే కాళేశ్వరం మీద మాత్రం నేను ఆర్థిక మంత్రి ఉన్నమాట వాస్తవం, కానీ నన్ను డమ్మీగా వాడుకున్నారు. మొత్తం వాళ్లే బడ్జెట్ కేటాయించారు, వాళ్లే ప్రకటించుకున్నారు. ఈ సంబంధించిన మేడిగడ్డ సంబంధించిన పాపం కానివ్వండి ఏదైనా కానివ్వండి దాని పూర్తి బాధ్యత మాత్రం కేసీఆర్దే అంటూ ఈటెల రాజేందర్ నిన్న కుండ బద్దలు కొట్టారు. కమిషన్కి విషయాలే చెప్పనున్న ఈటెల దాదాపు అప్పట్లో జరిగినటువంటి లోటుపాట్లు మొత్తాన్ని ఉన్నట్టు ఈటెల కమిషన్ ముందు చెప్తారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ మాటనే చెప్తారు, నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నట్టు వాస్తవం, కానీ బడ్జెట్ మాత్రం వాళ్లే చెప్పేశారు, వాళ్లే కేటాయించుకున్నారు. ఈ పూర్తి బాధ్యత మాత్రం కేసీఆర్దే అనేటువంటి విషయాన్ని ఈటెల చెప్పబోతున్నారు అనేటువంటి ఏదైతే ఆ రోజు అటెండ్ అవుతారు నోటీసులు ఇచ్చిన డేట్ ప్రకారం ఆ కమిషన్ ముందు విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 6న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు. 6వ తారీఖున ఈటెల రాజేందర్ అంటే జూన్ 5న సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు ఇదే కాళేశ్వరం కమిషన్ ముందు. 6వ తారీఖు ఈటెల రాజేందర్ అటెండ్ అవుతారు కాబట్టి 9వ తారీఖేమో హరీష్ రావు హాజరు కావచ్చు. ఈ 6వ తారీఖు హాజరయ్యే సందర్భంలో ప్రధానంగా ఈ వార్తలు చెప్తారు ఈటెల, ఈ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్రావు, గండ్రమోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకి కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబడిన కవిత, లేకపోతే తన దారి చూసుకుంటానని వెల్లడి. ఇది మనం అనుకున్నట్టుగానే పార్టీలో కవితకు సముచిత స్థానం లేదంటూ కవిత చెప్పుకొస్తున్నారు మొదటి నుంచి. దాని తగ్గట్టుగానే అంత సుదీర్ఘ లేఖ బయటపడ్డ తర్వాత కూడా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా దీని గురించి కవితకు సపోర్ట్గా మాట్లాడినటువంటి సందర్భం కానివ్వండి. ఎందుకంటే హరీష్ రావు పార్టీ పెడతారు, హరీష్ రావు పార్టీ మారుతారు అనేటువంటి ప్రచారం జరిగినప్పుడు పరిగెత్తుకుంటూ కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళటం, బుజ్జగించటం, ఆ తర్వాత హరీష్ రావు మాట్లాడటం, హరీష్ రావు మాట్లాడినటువంటి ఇలాంటి సందర్భాలు చాలా చూసాం మనం. తర్వాత హరీష్ రావు ఏదైతే కేసీఆర్ సంబంధించిన నాయకత్వాలను ఒక కార్యకర్తగా పనిచేస్తాను అని అడుగుజాడల్లో నడుస్తాను, ఒకవేళ కేసీఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకుడిని ఫలానా వ్యక్తి అని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ కేటీఆర్ నిర్ణయించినా కూడా ఏదైతే విధంగా కేసీఆర్కి నేను వెంట నడిచానో అవసరమైతే కేటీఆర్ వెంట కూడా అదే స్థాయిలో నడుస్తాను, అలాగే సపోర్ట్ చేస్తాను, ఎప్పటికీ నేను ఆ పార్టీకి విధేయుడిగా ఉంటాను, అవసరమైతే కార్యకర్త లాగా ఉంటాను అని హరీష్ రావు చెప్పడం. ఈ విధంగా మనం చాలా స్టేట్మెంట్ అంటే అంత హడావుడిగా హరీష్ రావు అలకబూనినప్పుడు కానీ, హరీష్ రావు పార్టీ మారతారన్నప్పుడు కానీ, హరీష్ రావు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనలేదన్నప్పుడల్లా పార్టీ మొత్తం ఒకసారిగా అలర్ట్ అవ్వటం, కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా వెళ్ళి హరీష్ రావుతో మాట్లాడటం, ఇంత జరుగుతున్నప్పుడు అదే ప్రాధాన్యత కవితకి ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్సీ కవితకి, అది కేసీఆర్ కూతురు, ఎందుకు ఇవ్వలేదు? అలకబూనారు. 14 దాదాపుగా ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఇంత జరుగుతున్నప్పుడు పార్టీలో అసలు
కేసీఆర్ హరీష్ రావు లాగానే కవిత కూడా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతూ ఉంది. కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్లో చేరతారా, బీజేపీలో చేరతారా, ఇంత ప్రచారం జరుగుతున్న సమయంలో ఇంత లేక సుదీర్ఘంగా ఉన్నట్టు కుండబద్దలు కొట్టి పార్టీకి జరుగుతున్న లోపాలు, దయ్యాలు, ఎవరైతే కుట్రదారులు అంటూ పార్టీలో కొత్త ఒక రకమైనటువంటి లోకల్ నాయకుల్ని మాట్లాడండి, ఇంత సుదీర్ఘ లేఖ రాసిన తర్వాత కూడా హరీష్ రావు ఏ విధంగా అలర్ట్ అయ్యి పార్టీ మొత్తం అలర్ట్ అయిందో ఆ విధంగా కవిత విషయం ఎందుకు అలర్ట్ కాలేదు, ఎందుకు కవితతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు, ఇదే విధంగా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళినట్టు కవిత దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఆ లేఖ విడుదల లీక్ అయిన తర్వాత కేసీఆర్ పిలిపించి మాట్లాడతారు కవితతో అని మొత్తం ప్రచారం జరిగినా కూడా ఎందుకు పిలిపించి మాట్లాడుకోలేదు ఫామ్ హౌస్కి, కానీ కేటీఆర్ని పిలిపించుకున్నారు. ఆ సమయంలో అందరూ ఎదురు చూస్తే కేటీఆర్ని పిలుచుకుని 3 గంటల పైగా చర్చలు జరిపారు. కానీ జరిగిన డ్యామేజు ఎవరైతే అలగబోనారో కవిత, కానీ కవితని పిలిపించి మాట్లాడాల్సిన సందర్భంలో కేటీఆర్ని ఎందుకు పిలిపించారు, ఇప్పటికీ ఆ సముచిత స్థానం నాకు దక్కలేదు అంటూ కవిత ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ అసలు ఏంది ప్రాబ్లం ఏంది అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి దూతలుగా దామోదరరావు, గండ్ర మోహన్ రావుని కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి పంపించారు. పంపించిన గంటలు మాట్లాడినప్పటికీ కూడా చర్చలు ఎందుకో సఫలం అవ్వలేదు. దానికి ఎందుకంటే 3 గంటల పైగా చర్చ జరిగింది, కానీ ఎక్కడ కూడా చర్చలు సఫలమైన దాఖలా కనబడట్లేదు. పార్టీకి కుటుంబానికి నష్టం అంటూ వివరణ ఇచ్చారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు ఈ సమయంలో, ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు అనేక నిర్ణయాలు, ఇటు పక్క చూస్తే కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ మీద ఒక నోటీస్ ఇచ్చున్నారు, ఓ పక్కేమో ఫార్ములా రేసు, ఈ విధంగా నోటీసులు అందుకొని ఒక పక్కేమో ఆల్రెడీ మద్యం కుంభకోణంలో కవిత జైలుకి ఇచ్చున్నారు. అది కూడా జస్ట్ ఆమె రిమాండ్ మీద బయటకు వచ్చారు, కానీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇన్ని సమస్యల్లో ఉంది. ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం కేసులు వేస్తూ ఆల్రెడీ మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళొచ్చారు. ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి మీద ఏదైతే ఉందో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వేసిన కేసులు నడుస్తున్న సమయంలో ఇలాంటి సమయాల్లో ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం చేకూరటం ఒకటి. మీరు ఏదైతే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కదా ప్రత్యామ్నాయంగా ఉండాల్సింది, అటువంటి వాతావరణం రాష్ట్రం ఎందుకు వచ్చింది, మీరెందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా గట్టిగా నిలబడకపోవటం వల్ల బీజేపీతో పొత్తుందన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళింది. మీరు కూడా అంత పెద్ద సభలో కూడా 2 నిమిషాలు కేటాయించారు బీజేపీకి అని మాట్లాడినటువంటి కవిత మళ్ళీ మీరు కవిత తీసుకున్న నిర్ణయం పట్ల నిజంగానే ఇలాంటి సమయంలో మళ్ళీ బీజేపీ మళ్ళీ స్ట్రాంగ్ అయితే ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి బీజేపీ అయితే, ఎందుకంటే పార్టీకి నష్టం చేకూరుద్ది చీలికలు వచ్చినందువల్ల. కాబట్టి మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో, మీరు పార్టీ పెట్టడం వల్ల లేదా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి ఈ విధంగా నష్టం జరిగిద్దని వీళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేశారు దామోదరరావు, గండ్ర వెంకటమోహన్ రావు. అయినప్పటికీ కూడా సఫలం కాలేదు. తొందరపడొద్దంటూ కేసీఆర్ మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి కవితతో ఫోన్లో, అది కూడా మాట్లాడినట్టు సూచనలు వస్తూ ఉన్నాయి. తర్వాత పార్టీలో తన పరిస్థితి ఏమిటి ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబడిన కవిత, లేకపోతే తన దారిని చూసుకుంటాను, పార్టీలో నా పొజిషన్ ఏంటి అనేటువంటి మాత్రం గట్టిగా పట్టుబడ్డట్టు కనబడుతూ ఉంది కవిత. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో పొజిషన్ కోసమే ఇటు పక్క కేటీఆర్, ఇటు పక్క కవిత, ఇటు పక్క హరీష్ రావు, ఇదేదో అందరు మొదటి నుంచి ఈ వార్తలు లీక్ అవుతానే ఉన్నాయి. దాని తగ్గట్టుగానే నేను నా పొజిషన్ ఏదో చెప్పాలన్నట్టు కవిత కూడా చెప్పడం కొంచెం సెన్సేషనల్గానే ఉంది. ఎటువంటి పొజిషన్ కోరుకుంటున్నారని కాదు, వాళ్ళు సంపాదించిన అవినీతి సొమ్ము మీద పంచుకునే దాంట్లోనే వీళ్లకు ప్రాబ్లమ్స్ వచ్చినాయంటూ ఒక పక్క కాంగ్రెస్, ఒక బీజేపీ చెప్తున్న సమయంలో ఇవన్నీ గందరగోళమైనటువంటి వ్యవహారంలో ఈ మాటకు మాత్రం నాకు పార్టీలో నా స్థానం ఎందుకు మాత్రం చెప్పాలన్నట్టు, లేకపోతే కొంచెం గట్టిగానే మాట్లాడినట్టు అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపినారా వరుసగా 2 సార్లు రాయబారాలు ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం మెత్తపడలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా, ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి. అత్యంత విశ్వసనీయ పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతేనే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వరంగల్ బీఆర్ఎస్ రథోత్సవ నేపథ్యంలో కేసీఆర్ కవిత రేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం, దాన్ని తానే రాశానని స్పష్టం చేసిన కవిత కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే దానికి లీక్ చేసేంత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆదివారం కేటీఆర్ పిలిపించి కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కవిత వ్యవహారాన్ని కొలికి తీసుకురావడం మరింత స్పష్టం తప్పదన్న భావనకు వచ్చి సోమవారం వద్దకు రాయబారం పంపారు. అయినప్పుడు ఎక్కడా ఫలించలేదు. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదరరావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసం చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులు చెప్పారు. అయినప్పటికీ కూడా జాగృతి కాబట్టి కవితకు ఇంత స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపి కొంతసేపు చర్చించిన తర్వాత ఏదైనప్పటికీ రేపటి రోజున అధికారంలోకి వస్తే
నా పొజిషన్ ఏంటి అనే విషయంలో కవిత గట్టిగా పట్టుబడ్డట్టు తెలుస్తూ ఉంది కేసీఆర్తో. ఈ విషయం దగ్గరే ఎక్కడో కొంచెం చర్చలు ఫలించలేదు. లేకపోతే మాత్రం తన దాన్ని చూసుకుంటానంటూ ఘాటుగానే చెప్పినట్టుంది. అది తన దారి విషయంలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అది కొత్త పార్టీయా, వేరే పార్టీలోకి వెళ్ళటమా, మరి ఏందనేది మాత్రం స్పష్టత దాదాపు జూన్ 2వ తారీఖు లోపు వస్తుంది. జూన్ 2వ తారీఖు పార్టీ ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఈ వార్తలు లీక్ అవుతున్నాయి. చూడాలి మళ్ళీ ఏమైంది. తర్వాత మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ పథకం, డబ్బు ఆశ చూపి 12 మందికి ఎరా, పేలుళ్లను విజయనగరమే తొలి టార్గెట్, విచారణలో కీలక విషయాలు. ఏదైతే కేసీఆర్ ఉన్నారో ఈ విధంగా దేశంలో భారీ పేలుళ్లు సిరాజ్ కుట్రలు పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులు డబ్బులు ఏరో చూపి అయితే సిరాజ్ని అరెస్ట్ చేశారో ఎన్ఐఏ సంబంధించినటువంటి అధికారులు, అప్పటి నుంచి కొన్ని సంచలనాలు వస్తూ ఉన్నాయి. ఏదైతే స్లీపర్ సెల్స్ మన మధ్యనే తిరుగుతూ మనలోనే ఉంటూ ఈ విధంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ విషయంలో సిరాజ్ ఇంట్రాగేషన్ సమయంలో చెప్పిన కొన్ని ఇంట్రాగేషన్లో అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే చాలా భయానకరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కడ అతను తొణకలేదు, బెనకుండానే నేను పట్టుబడ్డాను కాబట్టి మీరు ఈ రోజున ఇలా చేస్తున్నారు, నేను కనుక పట్టుబడకపోతే నేననేది ఏందో చూపించేవాడిని, నన్ను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ప్రతాపం చూపించేవాడిని, నేనేం చేయాలో ఏం చేసేవాడినో నేనంటూ ఏందో చెప్పేవాడిని, చూపించేవాడిని అంటూ చాలా ఎక్కడ తొలకకుండా బెనకుండా చెప్పిన సమాధానానికి ఎన్ఐఏ అధికారులు కూడా కంగు తిన్నారు. నా టార్గెట్ మొత్తం హైదరాబాదు, విజయవాడలు లేదా బెంగళూరు కాదు, నా టార్గెట్ ఫస్ట్ ట్రయల్ మాత్రం విజయనగరమే అని చెప్పడం ఒకసారిగా విజయనగరం వాసన కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశాడు, ఎక్కడెక్కడ కుట్రలకు ప్లాన్ చేశాడు మొత్తం చెప్పిన తర్వాత విజయనగరం ఒకసారిగా ఉలిక్కిపడింది. మొదట ట్రయల్ మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానటం, దానికి సంబంధించిన మానిటరింగ్ మొత్తం దుబాయ్ నుంచి జరుగుతున్నట్టు ఒప్పుకున్నాడు. ఇంకా దాదాపు ఇంకా స్లీపర్ సెల్స్ 12 మంది ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు. వారెవరు అనేటువంటి విషయాన్ని ఎక్కడెక్కడ ప్లాన్ లేనిది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని మాత్రం ఇంకా సిరాజ్ వెలువచ్చలేదు. దాన్ని వాళ్ళ ఇంట్రాగేషన్ వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు, తొందరగానే బయటపడవచ్చు అది. తర్వాత ఎవరైతే అమాయక ముస్లింలు ఉన్నారో వాళ్లకు డబ్బు ఎర చూపి ఈ విధంగా దుబాయ్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి ఈ విధంగా సిరాజ్ కూడా కొంతమంది యువకుల్ని దీంట్లో ఉసిగొల్పినట్టు తెలుస్తూ ఉంది. ఇందుకోసం సిరాజు సమీర్లు సిగ్నల్ యాప్ను ఎంచుకున్నారు. ఇతర యాప్లను ఉపయోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉంది, అందుకే సిగ్నల్ యాప్ను ఎంచుకున్నట్లు విచారణ వాళ్ళు వెల్లడించినట్లు సమాచారం. సిరాజ్ స్లీపర్ సెల్స్ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడని, ఇందుకోసం దేశంలో 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. ఈ కోవలోనే 4వ రోజు సోమవారం విచారణ కొనసాగిన సమాచారం. 12 మంది యువకులను స్లీపర్ సెల్స్గా ఏర్పాటు చేసి వారిని మానవ బాంబులుగా పేల్చాలని ఎవరైతే మానవ బాంబులే ప్రధానంగా తీసుకున్నాడు. ఈ దాదాపు మన దేశంలో మొత్తం 12 మంది యువకులను తయారు చేసినట్టు సిరాజు తెలిపినట్టు వస్తుంది. అది కేవలం ఎక్కడ ఏదైతే ప్రాంతాల్లో బాంబులు పెట్టడం కాదు, 12 మంది అమాయక ముస్లింలు డబ్బులు ఎర చూపి వాళ్ళనే మానవ బాంబులుగా తయారు చేశారు. మొదటి ట్రయల్ వర్షన్ మాత్రం విజయనగరంలో చేయాలని చూశాడు. ఇది మాత్రం ఎన్ఐఏ అధికారులు నిన్నటి విచారణలో తేల్చారు. ఇంకా విచారణ జరుగుతూ ఉంది, ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం ఇంకా అవాక్య విషయాలు ఏం బయటకు వస్తే మనకు చూడాలి, ఎదురు చూడాలి. తర్వాత శ్రీముఖం అంటూ కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం అంటూ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫార్ములా సంబంధించిన ఈరేస్ కేసులో ఏసీబీ నోటీసు రేపు విచారణకు రావాలని ఆదేశం. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళుతున్నా, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా, ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదని నిలదీత. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించినటువంటి విషయంలో ఇటీవల మళ్ళీ ఈడీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మీద దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశంలో బీజేపీ నరేంద్ర మోడీతో కలిసిన తర్వాత కేటీఆర్ దానికి ఇదే సమావేశం గత సంవత్సరం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు, ఈసారి ఎందుకు వెళ్ళారో అర్థమవుతుందా, ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్ కేసులో బాధ్యుడయ్యాడో, నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్నాడో వెంటనే వెళ్ళి మోడీతో కలిశారంటూ కూడా కేటీఆర్ పదే ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ ఫార్ములా అరెస్ట్ కేసులో మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు మళ్ళీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించడం జరిగింది. దీన్ని హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. తర్వాత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్కు నోటీసులు. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు జరుగుతున్నటువంటి వైఫల్యాలు అంటే నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికే ఈ విధంగా కేటీఆర్కు నోటీసులు పంపించారంటూ కవిత ఇచ్చిన స్టేట్మెంటు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. రేవంత్ రెడ్డిది ప్రతీకార రాజకీయాలంటూ హరీష్ రావు
స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించినటువంటి అవినీతి శాఖ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఈ కవిత కానీ హరీష్ రావు కానీ కేటీఆర్కి ఇచ్చిన నోటీసు విషయంలో ఈ విధంగా ఖండించారు. ఈ వార్తల్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత సిరిసిల్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్. రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం వద్దకు రాక అడ్డుకున్న బీఆర్ఎస్ ఉద్రిక్తత పోలీసులు. సిరిసిల్లలో ఏదైతే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ క్యాంపు కార్యాలయంలో తన ఫోటో ఉండాలి. అది ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి. కానీ కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం, ఆ రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకసారిగా కేటీఆర్ ఫామ్ హౌస్లో గుంపులుగా ఒక ముగుంబడి గుంపుగా వెళ్ళి కేటీఆర్ ఫామ్ హౌస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ప్రయత్నించారు. అది పెద్ద ఉద్రిక్తత దారితీసింది. నెట్టుకోవడం, చిన్న స్థాయి ఘర్షణ జరిగింది. అక్కడ పోలీసులు చేరుకొని పోలీసులు లాఠీచార్జ్ చేసి జరిగినటువంటి గొడవని కొంచెం అక్కడ ఉన్న వాతావరణాన్ని కొంచెం శాంతింపు చేశారు. రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం దగ్గర రాక అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తత, పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనేది కాంగ్రెస్ నాయకుల గోల్ అక్కడ సిరిసిల్ల దగ్గర ఉన్నటువంటి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ముంబైలో కురిసిన వర్షాల మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత రోగులకు అరకొర భోజనం అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యత లేని ఆహారం వడ్డింపు. రోజు ఒకే తరహా భోజనం, ఉదయం ఉప్మానే, వంటశాలలో ఎలుకలు, బొద్దింకులు, అపరిశుభ్రత, మానసిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు నో డైట్ కాంట్రాక్టర్పై సర్కారు విజిలెన్స్ నివేదిక. వైద్య మంత్రి సీరియస్, డైట్ కాంట్రాక్ట్ రద్దు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చేటువంటి రోగులకు ఇచ్చేటువంటి ఆహారం, దీనికి సంబంధించినటువంటి కేంద్రం కొంత, రాష్ట్రం కొంత ఈ నిధులు భరిస్తూ ఉన్నది. ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చేటువంటి రోగుల విషయంలో మాత్రం నాణ్యత లోపం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చేటువంటి డైట్ విషయంలో మాత్రం తీసుకున్నటువంటి కాంట్రాక్టులు మాత్రం ఈ విధంగా మొదటి నుంచి కూడా ఈ చౌకబారు భోజనం, ఈ విధంగా బొద్దింకులు ఉండేటువంటి భోజనం, ఈగలు వాలినటువంటి భోజనం, గత 2-3 రోజుల నుంచి వాసన వస్తున్న కూడా వడ్డించడం, ఈ విధంగా ప్రతిసారి మనం వింటుంటాం. కానీ ఎక్కడ మార్పు రాదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతూనే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇంకో విషయం ఏంటంటే మానసిక రోగులు, దివ్యాంగులకు అసలు తిండి పెట్టడం లేదంటూ రోజు కోడిగుడ్లు ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయారు. రోగులకు ఇచ్చే పండ్లు కుళ్ళిపోయి ఉంటున్నాయి. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కొన్ని చోట్ల బొద్దింకులు, ఎలుకలు దర్శనమిస్తున్నాయి. రోజు ఒకే తరహా ఉప్మా మాత్రమే వీళ్ళకు టిఫిన్ పెడుతున్నారు. కాబట్టి ఈ డైట్ కాంట్రాక్ట్లపై సర్కారు విజిలెన్స్ నివేదిక ఇవ్వాలంటూ వైద్య మంత్రి సీరియస్ అయ్యారు. ఈ విషయంలో కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. పోలీసు ఆధ్వర్యంలో సంబాల మృతదేహం దహనం. మరో 5 నక్సల్స్ మృతదేహాలకు నిప్పు. ఎండు కట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు. ఏదైతే ఆపరేషన్ కగారు నడుస్తూ ఉందో దీంట్లో భాగంగా కేశరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 5 నక్సల్స్ని ఛత్తీస్గఢ్లో చంపటం విన్నాము. కాకపోతే ఎవరైతే లొంగిపోయిన నక్సల్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారమే కేశరావు అనేటువంటితో పాటు 5 నక్సల్స్ని పట్టుకున్నారు, కాల్చి చంపారు. చాలా ఘోరంగా పట్టుకొని కాల్చి చంపారంటూ కూడా నక్సల్స్ చెప్పడం నిన్న పెద్ద దుమారం మెరిపింది ఈ వార్త. ఎందుకంటే కేశరావుకు ముందే చెప్పారు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇక్కడి నుంచి స్థానచలనం వేరే చోటకి వెళ్దామన్నా కూడా కేశవరావు వినలేదు. ఎందుకంటే 40 రోజుల దాకా మేము కాల్పుల విరమణ ప్రకటించాము, చర్చలు జరుపుదామని ఉన్నాము, కానీ దొంగ బుద్ధిగానే మమ్మల్ని నక్సలైట్లని చంపారు. ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ఇచ్చిన సమాచారంతో వచ్చి ఆ ప్రదేశంలో పట్టుకున్నారు. 40 రోజుల కాల్పుల విరమణతోనే ఉన్నాము, చర్చలు జరుపుదానికి వచ్చినాం. దీన్ని వాళ్ళు విజయంగా చెప్పుకుంటున్నారు. మేము కాల్పుల విరమణలో ఉన్నాము, ప్లస్ న్యూస్ కూడా ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో వచ్చి పట్టుకున్నారు. కానీ వీళ్ళు సాధించింది ఏం లేదు, అంతా వీళ్ళు సాధించినట్టు చెప్పుకుంటున్నారు. దొంగ దెబ్బ కొట్టారు. ఎవరైతే నిన్నటి వరకు ఉన్నాం ఏదైతే కేశవరావు గ్రూపులో అతి దగ్గరగా తిరిగి అతనితో పాటు ఉన్నటువంటి గ్రూపులో సభ్యులు లొంగిపోవటం, దానివల్ల ఇంత పెద్ద నష్టం జరిగింది అంటూ కొంతమంది మిగిలిన నక్సల్స్ ఈ విధంగా చెప్పడం జరిగింది. మరో 5 నక్సల్స్ మృతదేహాలను ఈ విధంగా దహన కార్యక్రమాల విషయంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకపోగా పోలీసులు నంబాల వాళ్ళ ఆధ్వర్యంలోనే దహనం చేయడం జరిగింది. అది మరో 5 నక్సల్స్ మృతదేహాలకు నిప్పు. ఎండు కట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువుల్ని. ఈ వార్తను హైలైట్ చేశారు. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. ఏదైతే ఎదురు కాల్పుల్లో మాత్రం నంబాల కేశవరావు చనిపోలేదు, సజీవంగా పట్టుకొని చంపారంటూ కూడా
ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం, అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాం, తప్పించుకుని వెళ్ళిపోవాలన్నా వినలేదు, 25,000 బలగాలతో 35 మందిని తలబడ్డాం, మావోయిస్ట్ పార్టీ దందకారణ స్పెషల్ జోన్ కమిటీ. దాదాపుగా అతన్ని కాపాడుకునే విషయంలో 27 మంది ప్రాణాలు ఫనంగా పెట్టాము, అయినా అతను కాపాడలేకపోయాము, ఇక్కడి నుంచి తప్పించుకుందాము కాపాడుకుందామని కూడా నమ్మాలకేశ్వరరావు వినలేదు. ఎవరైతే ఉన్నారో దొరికారో విప్లవ ద్రోహులు వాళ్లే ఈ సమాచారం ఇచ్చారు అన్నట్టు నక్సల్స్ ఏదైతే దండకారణ స్పెషల్ జోన్ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేశారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. అది కోవిడ్పై నిరంతరం నిఘా. రోజు రోజుకు కోవిడ్ వ్యాధిగ్రస్తులు మాత్రం సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కాకపోతే దీని ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర ఇది మాత్రం చాలా విజృంభిస్తూ ఉంది. ఇప్పటికే మరణాలు కూడా మొదలైనవి. కాదు యాక్టివ్ కేసులు దాదాపుగా 200 పైనే ఉన్నాయి. సీజనల్ వ్యాధుల కట్టడి చర్యలు, అవసరమైతే కేంద్ర వైద్య సంస్థల సహకారం తీసుకునే నిర్ణయం. కోవిడ్ జోనం సీక్వెన్సెస్ నమూనాలు. గతంలో కోవిడ్-19తో పాటు ఇంకో కొత్త వేరియంట్ కూడా తోడైంది. దానివల్లే కొంచెం ప్రమాదకర తీవ్రస్థాయి ఎక్కువగా ఉంది. అయితే దీన్ని భయపడాల్సిన లేదు. తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఇమ్యూనిటీ సంబంధించిన ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ వైరస్ని మనం ఎదుర్కోగలమైనటువంటి కొన్ని వైద్య ఆరోగ్య శాఖలు సూచనలు చేస్తూ ఉన్నాయి. తర్వాత బూస్ట్ డోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా నిన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తర్వాత CCMB, ICMR, CDFD, ఎయిమ్స్ డైరెక్టర్లతో మంత్రి దామోదర్ భేటీ. కోవిడ్తో ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదు. ఇప్పుడున్న కోవిడ్తో ప్రజల్లో ఇప్పటికే ఇమ్యూనిటీ కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే డోసు కోవిడ్ కోవాక్సిన్ తీసుకున్నటువంటి వాటితో పాటు బూస్టర్ అన్నటువంటి డోస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇటు ఎటువంటి ప్రమాదం లేదు. ఈ వేరియంట్ ఎటువంటి ప్రమాదం కాదు. కాకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ లేనటువంటి వాళ్ళకి మాత్రం ఈ ప్రభావం చూపించింది. కాబట్టి తగు జాగ్రత్తలు ఏదేమైనప్పటికీ మనం కూడా మాస్క్ కానివ్వండి, శానిటైజర్ కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఇమ్యూనిటీ ఆహారం తీసుకుంటే ఈ వైరస్ని తట్టుకోగలం, పెద్ద ప్రమాదమే కాదంటూ కూడా వైద్యులు తెలిపారు. దీని గురించి భట్టి విక్రమార్క వైద్యులతో మాట్లాడినట్టు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత నేటి నుంచి పసుపు పండుగ. కడపలో 3 రోజుల టీడీపీ మహానాడు, కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు. తొలి రోజు 27,000 మంది ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణ భావి కార్యాలయం ఎల్లుండి 5 లక్షల మందితో బహిరంగ సభ. నేటి నుంచి మొత్తం కడప సంబంధించిన ప్రతి సంవత్సరం చేసుకున్నటువంటి ఈ మహానాడు, తెలుగుదేశం మహానాడు సంబంధించినటువంటి ఈసారి కడపలో పెట్టారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కడపలో చాలా అంగరంగ వైభవంగా కడపను ఎటు చూసినా పసుపుమయం చేసి పడేశారు. కడప జిల్లా పేరును కూడా నిన్న మార్చారు. నిన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి మహానాడు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ జిల్లా అనేటువంటి పలకరించడానికి ఇబ్బంది పడే వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మార్చారంటూ షర్మిల వ్యాఖ్యానించడం కూడా మనం నిన్న చూసాము. ఏదేమైనప్పటికీ కూడా కడప వ్యాప్తంగా 3 రోజులు టీడీపీ మహానాడు జరిగిద్ది. కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ, తర్వాత సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణ చర్చ. ఎల్లుండి మాత్రం అంటే చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటే తీర్మానం చేశారు మహానాడులో. ఈ వార్తను హైలైట్ చేశారు. తర్వాత ఇంకోటి గత 3 రోజులు జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లన్నీ బంద్ అనేటువంటి వార్త ఏదైతే నడుస్తుందో పవన్ కళ్యాణ్ దీని మీద తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సింపుల్ వార్నింగ్ ఏదైతే రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి మాటకి. ఎందుకంటే జూన్ 1వ తారీఖు నుంచి ఎవరైతే ఎగ్జిబిటర్లు ఉన్నారో వాళ్ళు థియేటర్ బంద్ చేస్తాం అనేటువంటి విషయం అనేది ఒక రకంగా సినీ ఇండస్ట్రీలో ఇటుపక్క ప్రభుత్వానికి మొత్తానికి ఒక రకమైనటువంటి వర్సెస్ లాగా యుద్ధంలాగా జరిగింది. ఆ విషయంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మాత్రం అందరిని ఒకసారిగా కూర్చున్నటువంటి సీట్ల నుంచి లేచి నుంచేలాగా చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో 1వ తారీఖు నుంచి బంద్ చేస్తామనేటువంటి విషయంలో, ఎందుకంటే జూన్ 12వ తారీఖు హరిహర వీరమల్లు ఏ సినిమా అయితే ఉందో అది రిలీజ్కి రెడీగా ఉండటం, దాంతోపాటు కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ జూన్లోనే ఉండటం వల్ల ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమానే టార్గెటెడ్గా థియేటర్లు బంద్ చేయబోతున్నారు. దీంట్లో ఒక నలుగురు ఈ విషయాన్ని ఇండస్ట్రీలో కావాలని కుట్రకోణంలో చేస్తున్నారని ప్రచారం జరగటం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీని మీద ఒక దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయటం, ఇలా రకరకాల పరిణామాలు చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఆ విషయంలో ఆ నలుగురు అనేటువంటి మాట ఎక్కువగా హైలైట్ కావటం,
ఆ నలుగురే కావాలని పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తున్నారంటాం. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి సమస్యలను చర్చించడానికి నేను ఎన్నోసార్లు రమ్మన్నాను, కానీ ఎందుకో మీరు కలవలేదు. వెరీ గుడ్, మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని. ఇక నుంచి థియేటర్లు ఏ విధంగా నడుస్తున్నాయి, ఆక్యుపెన్సీ ఎలా ఉంది, థియేటర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిశుభ్రంగా ఉంటున్నాయా లేదా, క్యాంటీన్లు ధరల పట్టిక ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ఇది ఎక్కడో డ్యామేజ్ జరగబోతుందని గ్రహించి ఒక్కొక్కరు ఆ నలుగురు అనే పేర్లు బయట పెట్టకపోయినా ఎవరికి వారు సొంతంగా వచ్చి మీడియా సమావేశం ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఆ నలుగురిలో మేము లేము అనేటువంటి మాటని రోజుకొకళ్ళు ముందుకు వచ్చి చెప్పుకోవటం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి చిన్న సింపుల్ వార్నింగ్కి ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఎందుకు అలర్ట్ అయిందనేది చర్చ జరుగుతూ ఉంది. ఒకరోజు అల్లు అరవింద్ ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఆ నలుగురిలో లేను, ఎందుకంటే నాకు థియేటర్లు తెలంగాణలో ఒక థియేటర్ మాత్రమే ఉంది, మొత్తం మీద కలిపితే నాకు ఆంధ్రాలో తెలంగాణలో థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి, నేను అసలు ఆ నలుగురిలో లేను, కోవిడ్ సమయంలోనే ఆ నలుగురిలో నుంచి బయటకు వచ్చానంటూ పేర్లు చెప్పకుండా ఆ నలుగురు నుంచి ఎప్పుడో కోవిడ్ సమయంలో బయటకు వచ్చానని చెప్పడం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్టు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో ఇప్పటికే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కలవాల్సింది, నేను కూడా చాలాసార్లు చెప్పాను కలుద్దామని, ఎందుకో కలవట్లేదు. అది మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ అల్లు అరవింద్ సమర్థించడం. ఆ మరుసటి రోజే మళ్ళీ నిర్మాత నిన్న దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అని ఆయన చెప్పుకోవడానికి పెద్దలు ఎందుకు కలవమని చెప్తున్నాను, ఆయన తగ్గట్టు ఆయన వివరణ ఇచ్చుకోవటం. ఈ విధంగా చూస్తూ ఉంటే ఈరోజు ఇంకొక నిర్మాత కూడా వస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. తెర ముందుకు ఈ విధంగా ప్రెస్ మీట్ చెప్పుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న, ఆయన తిట్టినా పడతా ఉంటే దిల్ రాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఎవరికి వారు ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు అంత ధైర్యంగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఇండస్ట్రీ చాలా చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టే మీరు సినిమా రిలీజ్కి ముందు వెళ్ళేసి రేట్ల ధరని పెంచుకోవటం విషయంలో మాట్లాడుకుంటున్నారు. అంత ఫ్రీడమ్ ఉంది మీకు పార్టీలో, అందుకే ఇండస్ట్రీలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అన్నట్టు నిన్న దిల్ రాజు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నా మాకు పెద్దన్న, ఆయన తిట్టడమే కూడా పడతాం, తప్పేం లేదన్నట్టు దిల్ రాజు చెప్పడం జరిగింది. సినిమా థియేటర్ల మూసివేతపై విచారణ జరుగుతుంది. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అసలు ఈ సినిమా థియేటర్ల మూసివేత అనేది మేము ఎక్కడ కూడా ఎగ్జిబిటర్లు ఇలా చేస్తాము అనేటువంటి ఎక్కడ మేము చెప్పలేదు. కాకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి థియేటర్లకు సంబంధించిన యజమానితో ఒక చిన్న చర్చ జరిగింది. దీన్ని కావాలని సోషల్ మీడియా హైలైట్ చేశారు. కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిబిటర్లు మొదటి వారం సంబంధించినటువంటి ఏదైతే థియేటర్కి రెంట్ కడతాము, రెండో వారం తర్వాత వచ్చినటువంటి దాంట్లో కమిషన్ బేసిస్గా ఇస్తూ ఉంటాయి ఎగ్జిబిటర్లకి. ఆ విషయంలో కాదు, మాకు కమిషన్ సంబంధించి మొదటి నుంచి కావాలి, వచ్చిన లాభాల్లో కావాలి, థియేటర్ అద్దె వద్దంటూ కొంతమంది ఎగ్జిబిటర్లు తెర ముందు తీసుకొచ్చారు పశ్చిమ గోదావరికి సంబంధించిన కొన్ని జిల్లాల్లో. ఆ వార్త అంతవరకే జరిగింది కానీ మేము ఎక్కడ థియేటర్లు బంద్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కేవలం ఇది మీడియా అభూత కల్పన వల్లే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగిందంటూ నిర్మాత దిల్ రాజు చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ఇంకొక నిర్మాత కూడా ముందుకు వస్తారంటే వార్త జరుగుతూ ఉంది. మళ్ళీ ఏదైతే ఈ విచారణకు మాత్రం ఏపీ మంత్రి కందుల దుర్గేష్ దీని మీద థియేటర్ల బంద్ మీద అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది, ఇది ఎవరెవరు దీన్ని వెనక ఉన్నారు, ఎందుకు ఇటువంటి వార్తలు మాట్లాడుతున్నారు, ఒక పక్క పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టడం, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టిన విషయంలో మాట్లాడిన విషయంలో ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు, ఆలోచించుకొని మాట్లాడండి, మీకు ఉన్నటువంటి సమాచారం ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడొద్దు అంటూ కందుల దుర్గేష్ కౌంటర్ ఇవ్వడం నిన్న చూసాము. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఎవరికి వారు వివరణ ఇచ్చుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో పవన్ కళ్యాణ్ నిన్న చెన్నై వెళ్ళి ఉన్నారు. రాగానే అమరావతికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ఉంటే కొంతమంది పెద్దలు, ఈ నిర్మాతలు వెళ్ళి కలవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నం వచ్చి పవన్ కళ్యాణ్తో ఏం జరిగిందని వివరణ ఇచ్చుకునే పనిలో నిమగ్నం పెట్టి తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చూడాలి, ఈ 2 రోజుల్లో ఈ విషయం కూడా కొలికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఇది ఈనాటి ఏదైతే ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.